ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభాభిషేకం ఉత్సవాలు ఈ రోజు నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభాభిషేకానికి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం ముస్తాబైంది. ఆ మహోత్తర ఘట్టానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మహత్తర ఘట్టం జరగనుంది. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ మహోత్తర ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలిసిన 1982లో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి మహాకుంభాభిషేకం జరిగింది. మళ్ళీ 42 ఏళ్ల తర్వాత అలాంటి అద్భుత ఘట్టం జరగబోతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో ఈ శతచండీ మహారుద్ర సహస్ర ఘట్టాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తారు. విశేష కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. 3 రోజుల వేడుకల్లో భాగంగా 1180 కలశాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కర ఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి వేడుకల్లో పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం మంగళ వాయిద్యాలతో పేద స్వస్తి వాచకములు, గణపతి పూజ, గోపూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, పంచగవ్య పాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, యాగశాల ప్రవేశంతో మహాకుంభాభిషేకానికి అంకురార్పణ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు దేవత స్థాపన, పూజలు, హోమాలు, చండీ పారాయణం నిర్వహిస్తారు.